నేటి సమాజంలో యువత మానసిక శారీరక సమస్యలతో సతమతమవుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. నాడు మహిళలు చదువుకోలేని స్థితిలో దుర్గాబాయి చొరవ తీసుకుని అతివల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. యాంత్రిక జీవనంలో యువత సమయాన్ని వృధా చేస్తున్నారని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు. అధ్యయనం ప్రకారం యువతలో దాదాపు 45% మంది వివిధ మానసిక సమస్యలతో శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. నాకు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పట్ల అపారమైన గౌరవం. ఆ రోజుల్లో మహిళలు బయటకు రాకూడదు, మహిళలు చదువుకోకూడదు, మహిళలు అని అనేక రకాలైన నిబంధనలు మూఢనమ్మకాలు ఉన్న రోజుల్లో ఆమె బయటకు వచ్చి సాంఘిక సంస్కరణతో పాటు దేశభక్తితో ఉద్యమంలో పాల్గొని విద్య కోసం అని చెప్పని మహిళలకు ముఖ్యంగా ఆమె తీసుకున్న చొరవ ప్రశంసనీయమైంది.